బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్ పైన కూడా పడే అవకాశాలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఎక్కడైనా సామాజిక మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శాంతి భద్రతలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక లేఖ రాసింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్ పైన పడే అవకాశాలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఎక్కడైనా సామాజిక మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శాంతి భద్రతలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళన నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక లేఖ రాసింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం, అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు చేపట్టిన సైనిక చర్యల తర్వాత దేశంలో కొన్ని వర్గాలు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాలకు పంపిన లేఖలో అప్రమత్తంగా ఉండాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ముఖ్యంగా మతపరమైన సభలు, సమావేశాలు, ప్రసంగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించింది. హోంశాఖ లేఖలో కీలకంగా ప్రస్తావించిన అంశం రెచ్చగొట్టే ప్రసంగాలు. కొన్ని తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తులు విదేశీ పరిణామాలను ఉపయోగించుకొని ప్రజలను ప్రేరేపించే ప్రయత్నం చేయొచ్చని హెచ్చరించింది. కొంతమంది మత ప్రచారకులు ఉద్రిక్తతలు సృష్టించేలా ప్రసంగాలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి ప్రసంగాలు స్థానికంగా సామాజిక కలహాలకు దారితీసే ప్రమాదం ఉందని, అందుకే ముందుగానే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించింది. సోషల్ మీడియా వేదికల్లో కూడా పుకార్లు, తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, వాటిని వెంటనే అరికట్టాలని సూచించింది. రాష్ట్ర పోలీసు విభాగాలు, స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్లు, కేంద్ర ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచాలని కేంద్రం తెలిపింది. అనుమానాస్పద సమావేశాలు, గుంపులు, విద్వేషపూరిత పోస్టులు, అలాగే విదేశీ నిధుల ప్రవాహం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకునేలా కంట్రోల్ రూమ్లను సిద్ధంగా ఉంచాలని, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశాలిచ్చింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయం మరింత పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తోంది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ దౌత్యపరమైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. విదేశాల్లో జరిగిన సంఘటనలు దేశంలో సామాజిక వాతావరణాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. భారతదేశం మతపరంగా, భాషాపరంగా, సంస్కృతిపరంగా వైవిధ్యభరితమైన దేశం కావడంతో చిన్న ఉద్రిక్తత కూడా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అల్లర్లు, ఘర్షణలు తలెత్తకుండా నిరోధించాలనే ఉద్దేశంతో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు, విద్వేషపూరిత పోస్టులు వేగంగా వ్యాప్తి చెందే ఈ కాలంలో సోషల్ మీడియా పర్యవేక్షణ కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉండే సమాచారాన్ని వెంటనే తొలగించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే ప్రజలకు కూడా అప్రమత్తత అవసరమని,
పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు దేశీయంగా ఎలాంటి ప్రభావం చూపకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. శాంతి సామరస్యాన్ని కాపాడడం అందరి బాధ్యతని, చట్ట వ్యవస్థకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర సూచనలను అమలు చేస్తూ సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అప్రమత్తత పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సలాం, ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్ పైన కూడా పడే అవకాశాలు ఉండడంతో కేంద్రం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హెచ్చరికలు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఏర్పడినటువంటి యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రస్తుతం అన్ని దేశాలపై, అంటే దాదాపు యుఏలో ఉన్నటువంటి అన్ని దేశాలపై మొత్తం మీద ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పాటు రాష్ట్రాల పర్యటన పూర్తి చేసుకుని నిన్న సలాం